డ్రైవర్స్ ఎంతమంది ఉన్నారు ఇక్కడ? లారీ డ్రైవర్స్ చేతులు ఎత్తండి ఒక్కసారి. ఓకే, అవేనక కార్ డ్రైవర్సా? మీరంతా ఎవరు? కార్ డ్రైవర్స్. ఆటో డ్రైవర్స్? ఓకే, రైట్. అందరూ ఉన్నారు ఇక్కడ. అందరూ డ్రైవర్సే, మనం అందరం డ్రైవర్సే, డ్రైవింగ్ చేసేవాళ్ళే. మరి ఇది జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలు ఎందుకు పెట్టారు? మనం ఇప్పుడు వచ్చిన మీటింగ్ ఏంటి? జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలు ప్రతి సంవత్సరం పెడుతున్నారు. యాక్చువల్గా నాకు గత 2 రోజులు నిద్ర లేదు, అసలు మళ్ళీ నిద్ర వస్తూ ఉంది, అసలు ఎంతో నిద్ర వస్తుంది. కానీ ఈ ప్రోగ్రాము పెడుతున్నామని చెప్పేసి మన ఆర్టీఓ గారు, ఎంవీఏ గారు చెప్పారు. దీని ఇంపార్టెన్స్ నాకు తెలుసు, అందుకోసం నా కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుందామని వచ్చాం. ఇప్పుడు 2025 మొన్ననే అయిపోయింది. 2025 మొన్ననే అయిపోయింది. మన బాపట్ల జిల్లాలో దాదాపు 650 మంది యాక్సిడెంట్లలో చనిపోయారు. 650 మంది చనిపోయిన వాళ్ళు. గాయపడిన వాళ్ళు 1500 మంది ఉన్నారు. దాంట్లో గాయపడిన వాళ్ళు 1500 మంది ఉన్నారు. దాంట్లో లారీ డ్రైవర్స్, లారీస్ వల్ల చనిపోయిన వాళ్ళు ఉన్నారు, కార్ల వల్ల చనిపోయిన వాళ్ళు ఉన్నారు, ఆటోల వల్ల చనిపోయిన వాళ్ళు ఉన్నారు, బైకుల వల్ల చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. లారీ సార్, నా ఫ్రెండ్స్ నేను చదువుకునేటప్పుడు నాతో పాటు నా క్లాస్మేట్స్ కానీ వాళ్ళు కానీ వాళ్ళ తండ్రులు లారీ డ్రైవర్స్గా చాలామంది ఉండేవాళ్ళు. లారీ డ్రైవర్స్గా నేను ఒక్కోసారి సరదాగా వాళ్ళతో కలిసి కొన్ని ట్రిప్పులకి వెళ్తూ ఉండేవాడిని. మీరు వెళ్తుంటారు ఇక్కడి నుంచి హైదరాబాద్ అని, అట్లాగా నేను కూడా చాలాసార్లు వెళ్ళాను వాళ్ళతో సరదాగా, ఫ్రెండ్షిప్. అప్పుడు చూశాను, ఎంతో కష్టమైన ఉద్యోగం మీది, చాలా కష్టమైనది, చాలా కష్టమైనది, చాలా బాధ్యతతో కూడుకున్నది, చాలా రెస్పాన్సిబిలిటీ ఉంది. ఒక చిన్న యాక్సిడెంట్ వల్ల మీరు ఇబ్బంది పడవచ్చు, ఎదుటి వాళ్ళు ఇబ్బంది పడవచ్చు. ఇప్పుడు మొన్న జనవరి 2వ తేదీన ఇంకొల్లులో ఒక యాక్సిడెంట్ జరిగింది. ఇంకొల్లులో ఏమైంది? ఇంకొల్లులో ఒక స్పిన్నింగ్ మిల్ ఉంది. స్పిన్నింగ్ మిల్లోకి ఒక బస్సు వెళ్ళింది, స్కూల్ బస్సు. ఆ స్కూల్ బస్సు పిల్లల్ని ఎక్కించుకుని స్కూల్కి ఉదయం 8 గంటల టైంలో టర్నింగ్ తిరిగి మళ్ళీ బయటికి వస్తూ ఉంది. 5 సంవత్సరాల పిల్లవాడు ఆ బస్సు ఫ్రంట్ టైర్ కింద పడి చనిపోయాడు. 5 సంవత్సరాల పిల్లవాడు. రోజు ఆ బస్సులో ఎక్కే పిల్లవాడే ఆ అబ్బాయి. మరి ఎట్లా చనిపోయాడు? డ్రైవర్ని తీసుకొచ్చి మాట్లాడితే కంటి చూపు లేదు సరిగా అతనికి, ఆ డ్రైవర్కి కంటి చూపు లేదు. ఇందాక మేడం గారు చెప్తున్నారు కంటి చూపు అనేది. కంటి చూపు అతనికి కనబడలే, ఆ పిల్లోడు కనబడలేదు. మరి 5 years బాయ్ మన ఇళ్లలో చనిపోతే ఎట్లా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. వాళ్ళ అమ్మ ఏడుస్తూ ఉంటే మాకే కళ్ళంట నీళ్ళు వచ్చినాయి. తర్వాత ఆర్టీసీ బస్టాండ్, అదే రోజు ఆర్టీసీ బస్టాండ్లో బస్సు లోపలికి వచ్చేటప్పుడు ఒక ప్యాసింజర్ 60 years ఆమె, కారంచేడులో కూతురుంటే కూతుర్ని చూసి, ఆమె విజయవాడ నుంచి వచ్చింది, కారంచేడులో కూతుర్ని చూసి మళ్ళీ విజయవాడకి వెళ్ళటానికి చీరాల బస్టాండ్కి వచ్చింది. బస్సు వచ్చింది, ఈమె కూడా అక్కడికి వెళ్ళింది, వెనక టైర్ కింద పడి చనిపోయాడు. ఇది కరెక్ట్గా 3 days బ్యాక్ జరిగింది. ఈ 2 ఇన్సిడెంట్లు 2 రోజుల క్రితం జరిగింది, 3 రోజుల క్రితం జరిగింది. ప్రాణాలు కోల్పోయారు. ఆ డ్రైవర్ని అడిగితే, సార్ నాకు 30 సంవత్సరాల సర్వీస్ ఉంది, మరి ఎట్లా జరిగిందో తెలియదు అని చెప్పేసి, అంటే ఒక చిన్న 5 సంవత్సరాల బాబు చచ్చిపోయాడు, 60 సంవత్సరాల ఆమె కూడా చనిపోయింది. వాళ్ళ పరిస్థితి ఏంటి అసలు, ఎట్లా ఉండదు చూడండి ఒక్కసారి ఆలోచించండి. అందుకే ఈ భద్రతా మాసోత్సవాలు మనం జరుపుకోవాలి.
ఏం జరుగుతుంది, ప్రపంచంలో ఏం జరుగుతుంది, ఏంది ఇక చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు. మన జిల్లాలోనే, బాపట్ల జిల్లాలోనే 600 పైచిలుకు మనుషులు చచ్చిపోయారు, యాక్సిడెంట్ల వల్ల చనిపోయారు. 1500 మంది పైన గాయపడ్డారు, కాళ్ళు చేతులు పోగొట్టుకున్నారు. మరి ఎట్లాగా? ఒకసారి నేను గుంటూరు దగ్గర పనిచేస్తూ ఉంటే నేను వెళ్తా ఉన్నాను, జీప్లో వెళ్తా ఉన్నాను. నేను మా వేరే సిఏ గారు వెళ్తా ఉన్నాము. ఒక ఆటోలో 15 మంది 20 మంది కూర్చుని తీసుకెళ్తున్నా, వ్యవసాయ కూలీల్ని తీసుకెళ్తా ఉన్నారు. తీసుకెళ్తా ఉంటే నేను దాటి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆ రోడ్డు సింగిల్ రోడ్డు, వామ్మో ఇంతమంది ఉన్నారు, 20 మంది ఉన్నారు, ఏదైనా యాక్సిడెంట్ జరిగితే వాళ్ళ కుటుంబాలు నాశనం అయిపోతే ఎంతమంది చనిపోయారు భయం వేసి బండి ఆపుకొని ఈ ఆటో వస్తూ ఉంది. ఆటో వచ్చేటప్పుడు మేము ఆపి వాళ్ళకి చెప్పి 20 మంది ఉన్నారు, మీరు ఇంతమంది ఏదైనా జరిగితే ఇబ్బంది, మీరు దిగండి, వెనకనే బస్సు వస్తూ ఉంది, ఆ బస్సుకి వెళ్ళండి అని చెప్పేసి వాళ్ళని ఒక 15 మందిని దించి ఒక 5గురిని ఆటోలో కూర్చోబెట్టుకుని పంపించాము. ఆ 15 మంది రోడ్డు పక్కన చెట్ల కింద బస్సు కోసం వెయిట్ చేస్తా ఉన్నాం. మేము కొద్దిగా ముందుకెళ్ళిన తర్వాత మాకు ఒక విషయం తెలిసింది, లారీ వెనక నుంచి వచ్చి ఆ చెట్టు కింద ఉన్న వాళ్ళ మీదకి వెళ్ళిపోయింది, గుద్దేసింది. 7గురు చనిపోయారు. ఎందుకని మరి? వాళ్ళంతా మేము మళ్ళీ వెనక్కి తిరిగి వస్తే మా మీద ఇదైపోయారు వాళ్ళు. మమ్మల్ని ఆటోలో ఎందుకు చనిపోయారంటే ఆ డ్రైవరు లాంగ్ ట్రిప్ వేసుకుంటూ వస్తా నిద్రపోయాడు. నిద్రపోవటం వల్ల చూడండి, ఇప్పుడు ఇందాక మైక్ మాట్లాడుతున్నాం మనం అంతా. మనం ఏర్పాట్లు చేసేటప్పుడు ఏమనుకుంటాం, అంతా చక్కగా ఎన్నిసార్లు డిస్టర్బెన్స్ వచ్చింది. అట్లాగే మనం కూడా ఏమనుకుంటామంటే మనం మరి చక్కగా ఉన్నాము, చాలా ఆరోగ్యంగా ఉన్నాము, మాకు ఏమీ కాదు అని అనుకుంటూ ఉంటాం. కానీ మనకి వయసుతో పాటు వచ్చే రకరకాల ప్రాబ్లమ్స్, హెల్త్ ప్రాబ్లమ్స్ మనకు తెలియకుండానే డెవలప్ అవుతూ ఉంటాయి. నేను చాలాసార్లు అంటే నా సర్వీస్లో డ్రైవింగ్ చేస్తూ హార్ట్ అటాక్ గురైపోయి చచ్చిపోయిన వాళ్ళని చూశాను. కొంతమంది బండి ఆపుకొని అట్లాగే స్టీరింగ్ మీద చనిపోయిన వాళ్ళని చూశాను. తర్వాత బస్సులో ప్యాసింజర్ల మాదిరి వెళ్తూ అట్లాగే నిద్రలో చచ్చిపోయిన వాళ్ళని చూశాను. హార్ట్ అటాక్ సడన్గా వచ్చి జనాల మీదకి అంటే రోడ్ల మీదకి పక్కన నడుస్తున్న వెహికల్స్ని గుద్దేసిన వాళ్ళని చూశాను. అవన్నీ ఎందుకు వస్తాయి అంటే మన గురించి పట్టించుకోకుండా, హెల్త్ గురించి పట్టించుకోకుండా చేయటం వల్ల అన్ని రకాలుగా లోపల అన్నీ డెవలప్ అయిపోయి మనం ఇలాంటి సంఘటనలకు గురవుతూ ఉన్నాం. టయానికి నిద్ర, తర్వాత ఫుడ్ సరిగా లేక, తర్వాత నాన్ వెజ్ తినడం, మసాలా ఫుడ్ తినడం, మనకు తెలియకుండానే మనలో శరీరానికి మార్పులు జరిగి బీపీలు, షుగర్లు టెస్ట్ చేసుకుంటే తెలుస్తుంది. ఏదైనా సరే టెస్ట్ చేసుకుంటే తెలుస్తుంది. కానీ మనం టెస్ట్ చేయించుకోం కదా, మనం ఏమనుకుంటాము మళ్ళీ ఉంది అనుకుంటాం. తర్వాత ఎక్కడైనా టెస్ట్ చేయించుకునేటప్పుడు ఏదైనా హాస్పిటల్కి పొరపాటున వెళ్ళినప్పుడు అది బీపీ ఉంది, షుగర్ ఉంది, కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి అంటే మనకి ఆ మాట నచ్చదు. ఇంకో హాస్పిటల్ దగ్గరికి వెళ్తే ఆయన అబ్బాయి నీకేం లేదు బాగుంది అన్నాడు. ఏమి నమ్ముతాం మనం? బాగుంది అనేది నమ్ముతాం. అరే నీకు బాగాలేదు అని డాక్టర్ గారికి వెళ్తే ఆ రిపోర్ట్లను బట్టి చూస్తే మనకు నమ్మబుద్ధి కాదు, వాడు తప్పు చేశాడు అనుకుంటాం. అంటే మనకు తెలియకుండా ఏమనుకుంటాం, అబ్బో మనం అంతా భలే పర్ఫెక్ట్గా ఉన్నాం అనుకుంటాం. కాదు, మనల్ని చూసుకుంటేనే తెలుస్తుంది. మా ఫ్రెండ్ వాళ్ళ నా క్లాస్మేట్ నాన్నగారు ఉండేవాడు. ఆయనతో పాటు ఒకసారి నేను లారీలో వెళ్ళాను. ఆయన బండి నడుపుతా ఉంటే ఎట్లా నడిపాడో చూసి ఇట్లా నడుపుతున్నాడు ఆయన బండి. ఇట్లా నేను ఇట్లా నడుపుతున్నాడు. నేను ఆశ్చర్యపోయాను. అసలు ఎందుకు అట్లా నడుపుతున్నావు అంటే నిద్రకి కళ్ళు మూతలు పడుతున్నాయి ఆయనకి.
వేళ్ళు పెట్టి కళ్ళు ఇట్లా తీస్తున్నాడు, ఇట్లా ఎక్కువ తీసుకొని నడుపుతూ ఉన్నాడు. కాబట్టి అంటే ఇట్లాంటి సంఘటనలు నా దగ్గర చాలా చాలా నేను చూశాను. హెల్త్ చాలా ఇంపార్టెంట్, అలవాట్లు చాలా ఇంపార్టెంట్. దీంట్లో కొత్తగా చెప్పేదే లేదు. ఇది ఇవన్నీ రాసి ఉన్నాయి ఇక్కడ కరెక్ట్గా. మనకి ఇప్పుడు జరుగుతున్న ప్రమాదాల్లో చాలా వరకు ఇక్కడ ఉన్న కారణాలే. ఎవరైనా చదువుతారా? ఒకటి చదువుతావా? ఒక్కరు చదవండి, దాంట్లో ఏముందో. హెల్మెట్ తప్పనిసరిగా ధరించవలను. మీరు లారీ వెళ్ళి గుద్దినా, బైక్ వచ్చి గుద్దినా ఎవరికి లాసు? బైకే లాసు. చాలామంది హెల్మెట్స్ లేక 99% హెల్మెట్లు ఉండవు. మనకి హెల్మెట్ లేక చచ్చిపోతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. నెక్స్ట్ ఇంకొకరు ఎవరు చదవండి. 2వ పాయింట్, సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయరాదు. కానీ సెల్ ఫోన్ మాట్లాడుతూనే డ్రైవింగ్ చేస్తున్నారు. ఇప్పుడు సెల్ ఫోన్ మాట్లాడుతూనే డ్రైవింగ్ చేస్తున్నారు. ఇంకా విషయం ఏంటో తెలుసు, అసలు సెల్ ఫోన్ అట్టా చూస్తూ మాట్లాడుతున్నాడు, అట్టా ఉంటాడు, ఇట్టా చూస్తూ ఉంటాడు. అట్టా చెవి దగ్గర అది పోయింది. ఇప్పుడు స్క్రీన్ చూడటం మొదలు పెట్టారు. అట్లా నడుపుతూనే ఉంటాడు, సెల్ ఫోన్ తీసుకుని అట్లా నడుపుతూ ఉంటాడు, బండి పోతూనే ఉంటుంది. అలాంటివి చాలా చూశారు. నెక్స్ట్ ఏముంది? మద్యం సేవించి డ్రైవింగ్ చేయరాదు. లారీ డ్రైవరు యాక్సిడెంట్ చేశాడు, లారీ గుద్దింది అనగానే ఫస్ట్ వచ్చే క్వశ్చన్ ఏందో చెప్పండి? లారీ డ్రైవరు మందు తాగి ఉంటాడు అని చెప్పేసి అంటారు. అంటే అంతగా మన మీద బ్యాడ్ పడిపోయింది. కానీ ఇప్పుడు అసలు వాళ్ళు కాదు, చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా తాగుతున్నారు. ఫస్ట్ వచ్చే లారీ గుద్దింది అనగానే ఫస్ట్ అడిగే క్వశ్చన్ పక్కన వాళ్ళు తాగి నడుపుంటాడు అని చెప్పేసి అంటారు. కాబట్టి నెక్స్ట్, సీట్ బెల్ట్ తప్పనిసరిగా పెట్టుకోవలను. దాని గురించి నేనేం మాట్లాడను. కానీ తర్వాత ఏంటి? అతివేగం ప్రమాదకరం. మనం ఇప్పుడు అన్ని రోడ్లు కూడా అన్నీ కూడా హైవేలుగా మారిపోయినాయి. ప్రతి ఒక్కడు కూడా స్పీడ్గా వెళ్ళటం మొదలుపెట్టారు. ఆ స్పీడ్గా వెళ్ళే క్రమంలో చాలా 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 యాక్సిడెంట్లు జరిగినాయి. చాలామంది చచ్చిపోతున్నారు. యాక్సిడెంట్లు ఏమైనా ఆగుతాయా? బాబు వెనక బిస్కెట్లు తింటా ఉన్నారు. ఏనండి ఇటు చెప్పేదేనండి. యాక్సిడెంట్లు పెరుగుతాయా తగ్గుతాయా? పెరుగుతాయి. ఎందుకంటే ఇప్పుడు ఒకప్పుడు ఇంటికి ఒక బైక్ ఉంటే చాలా ఎక్కువ. నా చిన్నతనంలో మా వీధిలో మొత్తానికి ఒక బైక్ ఉండేది. తర్వాత ఇంటికి ఒక బైక్ వచ్చేసింది. తర్వాత ఇప్పుడు ఇంటికి 2-3 బైకులు ఉంటున్నాయి, కార్లు అన్నీ పెరిగిపోయినాయి. కాబట్టి ఎప్పుడు యాక్సిడెంట్స్ అనేది పొంచి ఉంటాయి మనకి. దాంట్లో మెయిన్ అతివేగం, అజాగ్రత్త, సెల్ ఫోన్ డ్రైవింగ్, మద్యం సేవించడం, ఇవన్నీ కూడా. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. హెల్త్ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇందాక డాక్టర్ గారు చెప్పారు, కంటి పరీక్ష చేసుకోవడం. కొంతమంది కలర్ బ్లైండ్నెస్ ఉంటుంది. కొన్ని కలర్స్ని అది కన్ను గ్రహించలేదు. అది కూడా మనకు ఉందో తెలుసుకోవాలి. కళ్ళు సరిగా కనపడుతున్నాయా లేదా? దానికి ఉదాహరణ 3 రోజుల క్రితం జరిగిన యాక్సిడెంట్ అది. తర్వాత కొంతమందికి ఆ బీపీలు అవి పెరిగిపోయి విపరీతంగా కోపం ఉంటుంది. చాలాసార్లు ఫస్ట్లో ఉండేది అట్లాగా. మన లారీ డ్రైవర్స్ కానీ వాళ్ళు కానీ ఎప్పుడు తగాదాల్లో ఉండేవాళ్ళు, కొట్లాడికి సై అంటూ ఉండేవాళ్ళు అన్నమాట. ఎందుకంటే ఎప్పుడు ఆవేశంగా ఉండరు, ఎప్పుడు తగాదాలుగా బీపీగా ఉండేది వాళ్ళకి. ఈ చివరికి మన హెల్త్కి, మన కుటుంబానికి, మన ప్రాణానికి ముప్పు తీసుకొస్తూ ఉంటుంది. రెగ్యులర్ చెకప్ చాలా అవసరం. డిసిప్లిన్గా ఉండాలి, ఎక్సర్సైజ్ చేసుకోవాలి, మంచి ఆరోగ్యం అలవాట్లు ఉండాలి. ఇవన్నీ మీరు పాటించాలి, మీకోసం, మీ కుటుంబ సభ్యుల కోసం, అట్లాగే
రోడ్డు మీద ప్రమాదాల బారి పడుతున్న ఎంతోమంది కోసమే ఈ అవేర్నెస్ మేము చెప్పడం జరిగింది.